నమస్కారం ఆరెంజ్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వాడపల్లి ఆలయ ప్రతిష్టను దెబ్బతీయొద్దు, మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డిపై ఎమ్మెల్యే సత్యానందరావు ధ్వజం. గణతంత్ర వేడుకలకు కాకినాడ సిద్ధం, పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పటిష్ట ఏర్పాట్లకు డిఆర్ఓ ఆదేశం. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రాణాలను కాపాడుకోండి, ఎస్డిపిఓ దేవరాజ్ మనీష్ పాటిల్ పిలుపు. పిఠాపురంలో వైభవంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం, వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే వర్మ. దిండి మోడల్ స్కూల్ విద్యార్థుల విహారయాత్రలో ప్రమాదం, 109 మంది విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం. ఇక వివరాలు చూస్తే కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామికి వస్తున్న ఆదరణ, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి బోర్బలేక మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి వ్యక్తిగత కారణాలతో దేవాలయ ప్రతిష్ఠ దిగజారేలా లేనిపోయిన ఆరోపణలు చేయడం బాధాకరమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేయపురం మండలంలోని కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇంగిత జ్ఞానం లేకుండా ఆలయ ప్రతిష్టను పట్టించుకోకుండా వ్యవహరిస్తుంటే బాధిస్తుందన్నారు. అంతలా దిగజారి తాము మాట్లాడలేమన్నారు. మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి నోటికొచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని వ్యాఖ్యానించారు. తాను 4సారి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారని, మాజీ శాసనసభ్యుడు జగ్గిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారని, ఆలయ ప్రతిష్టను దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన ఆరోపణలని తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయ అభివృద్ధికి చేపట్టిన పనులను వివరించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఇంచుమించుగా 43 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ఇప్పటికే 4 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను పూర్తి చేశామన్నారు. 14 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నట్టు తెలిపారు. మరో 26 కోట్ల రూపాయల పనులు త్వరలో మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిధులు మంజూరై టెండర్లు పూర్తవడంతో సదరు పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. వాడుకోవడానికి దేవుడి ఒకే వాడిపల్లి దేవస్థానం ఒకటే కనిపించింది. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిన దానికి ఇంకా దేవుడితో పెట్టుకుని దేవుడితో చెలకాటం ఆడితే ఏమవుతుందన్నది ఇంకా తెలియట్లేదు. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం తప్పులేదు, కానీ అసత్య ప్రచారం చేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ముఖ్యంగా ఆయన నిన్న ఏమంటున్నాడంటే మీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక మొత్తం కూటమి అందరూ కూడా గుడిలో ఉంటున్నారన్నారు. 2019లో 150 మంది స్టాఫ్ ఉంటే ఆయన 5 సంవత్సరాల్లో 220 మందిని పెంచాడు. అంటే 130 మందిని ఆయన సొంత మనుషులు వేసుకోవడం జరిగింది. అదే మేము ఎందుకు తట్టుకోలేకపోతున్నారా మీరు? వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం కోనసీమ తిరుమల అభివృద్ధి జరగటం మీరు ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మీరు అంత కష్టపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రూమ్ లేదంటారు. మరి 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? గుడ్డి గుర్రం పళ్ళుతోవేరా? 5 ఏళ్ళు మీరు గుడ్డి గుర్రం పళ్ళుతోవేరా? మరి ఒక రూములు కట్టాలని తెలియదా మీకు? ఇవాళ మేము వచ్చాం, 54 రూములు పెట్టాం, 4 డార్మిటరీలు పెట్టాం, 12 కోట్లు శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది. ఇంకా టెండర్ కన్ఫర్మ్ చేసి అగ్రిమెంట్ చేసేవారు. చక్కటి షెడ్ ప్లాట్ఫారం చేయించాం, మట్టిలో భోజనాలు లేకుండా క్యూ లైన్స్ పెట్టి భోజనం కూడా అందంగా ఉండేలా, మంచి క్వాలిటీ ఫుడ్ ఉండేలా చేసాం, ప్రసాదాలు చక్కగా ఉండేలా చేసాం, క్యూ లైన్స్ అన్నీ ఫ్లైఓవర్స్ పెట్టి ఇబ్బందులు లేకుండా చేసాం, ద్వారాలు వెడల్పు చేసాం. ఎక్కడ 4 గంటలు 5 గంటలు పట్టి ఇబ్బందులు పడిపోయే పరిస్థితి లేకుండా చేశారు. ఎక్కడికక్కడగా ప్రశాంతంగా ఏ వర్క్ వాళ్ళు ఏ టికెట్ కొనాలంటే ఆ టికెట్ కొని వెళ్ళి దర్శనం వెళ్ళా చేసాం. గతంలో 2500 నుంచి 3000 రూపాయలు వెళ్ళే 1000 రూపాయలు మనం పాటిస్తున్నాం, ముందుకు వెళ్ళాలని ఆలోచనతో వెళ్తున్నాం. ఈ రకంగా పార్కింగ్ ఏరియా ఇక్కడ డెవలప్ చేసాం. పార్కింగ్ ఉండేది కదా, ఇలా పార్కింగ్ ఖాళీగా ఉంటుంది. అడిగాను నేను ఇందాక వెళ్ళేటప్పుడు, నేను అంతా తిరిగి వచ్చాను. వకల మత భవనం కానీ జర్నీ మత కానీ డార్మెటరీ కూడా ఇందాక మీరు అడిగారు, డార్మెటరీ కూడా కట్టించడానికి ఇమీడియట్గా టెండర్లు పిలమని చెప్పాం. సైట్ అక్కడ అవసరమైతే గోశాలు తీసుకెళ్ళి ఊరి మధ్యలో ఉన్న స్థలంలో గోశాలు పెట్టి అక్కడ గోశాలు కావాలంటే కుటీరలా ఎవరైనా భక్తులు దర్శించుకోవడానికి వీలుగా ఉండేది అది గోశాల అందంగా తయారు చేయించి అక్కడ డార్మెటరీ ఒకటి కట్టాలనేది కూడా ప్రజలు వెళ్తున్నాయి. ప్రజలు తప్పుడు సంకేతాలు వెళ్తున్నప్పుడు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. ఆ ఉత్సవాలను మీరు మాట్లాడారు ఏంటంటే ఇంకంతకన్నా అందరూ మెచ్చుకుంటున్నారు. చిన్న చోటు లోటుపాటు సహజం. ఎమ్మెల్యే ఫోటో ఉన్నప్పుడు నా కొడుకు ఫోటో ఉంటుంది, పట్టుకుంటారు. దాన్ని విమర్శించండి. ఒక నాయకుడు ఫోటో మర్చిపోవచ్చు, ఇవ్వచ్చు, చిన్నదేయచ్చు, పెద్దదేయచ్చు. అవి ఏమైనా ఉంటే మేము సర్దుకుంటాం, అవసరమైతే సరి చేసుకుంటాం. ఏమిటి మీకు బాధ? మీ బాధ ఏంటి?
కార్యక్రమం ఎలా జరిగింది 90% సక్సెస్ మాట 1 or 2% ఏమో లోపాలు ఉంటే బొతద్దోలు వేసి వెతికి దానినే మీరు తప్పుపట్టి ఏదో జరిగిపోయిందని అంటే అదేమన్నా కరెక్టా? 37వ జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా కాకినాడలోని వాసన ఐకేర్ ఆసుపత్రిలో డ్రైవర్లందరికీ 4 రోజుల పాటు ఉచితంగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కాకినాడ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి రామారావు వైద్యులు తెలిపారు. రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా వాసన ఐకేర్ ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం కరపత్రాలను ట్రాఫిక్ సిఐ రామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నది అక్షర సత్యమని, కంటి చూపు లేకుండా ఒక పూట కూడా జీవించలేమని పేర్కొన్నారు. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనాలు నడిపే వ్యక్తుల జీవితాలను మెరుగుపరచడంపై వాసవి ఐకేర్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు వాహనదారులకు ఉచిత కంటి శిబిరంతో పాటు శస్త్రచికిత్స అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ అవకాశాన్ని ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ప్రైవేట్, ఆర్టీసీ, ట్రావెల్స్, బస్సు డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ అవకాశం ఉంటుందని రామారావు తెలిపారు. అది ఓకే సార్. కాకినాడ వాసన ఐకేర్ బ్రాంచ్ మేనేజర్. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఏంటంటే రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా సెలబ్రేషన్స్లో భాగంగా మనం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఎవరికి వాళ్ళకి తోచిన సహాయం మరి రోడ్ సేఫ్టీలో భాగంగా చేస్తున్నారు. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. వాసన ఐకేర్ తరపు నుంచి భారతదేశంలో ఉన్న 180 బ్రాంచ్ల్లో కూడా మేము డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రోడ్ సేఫ్టీ అంటే మెయిన్ మనకి డ్రైవర్స్కే సేఫ్టీ కావాలి. డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆటో డ్రైవర్స్ కానీ, కమర్షియల్ వెహికల్ డ్రైవర్స్ కానీ, లారీ డ్రైవర్స్ కానీ, స్కూల్ బస్ డ్రైవర్స్ కానీ, ప్రైవేట్ బస్ డ్రైవర్స్ కానీ అందరికీ కూడా ఫ్రీ చెకప్ అండ్ ఫ్రీ సర్జరీస్ అనేది భారతదేశంలో. ఓకే మేడం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రీమోనిక. నేను ఫాగో అండ్ గ్లకోమా సర్జన్. మన వాసన ఐకేర్ కాకినాడలో వర్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు రోడ్ సేఫ్టీ మంత్ ప్రత్యేకతగా మనం రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నది మన దగ్గర స్టార్ట్ చేసాము. ఫిబ్రవరి 12th వరకు మేము అందరికీ కూడా అందరు డ్రైవర్స్కి, మెయిన్గా ఆటో, లారీ, బస్ డ్రైవర్స్, ఎనీ కార్పొరేట్ బస్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఐ స్క్రీనింగ్ అన్నది చేసి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నది డిటెక్ట్ చేయడం అండ్ ట్రీట్ చేయడం అనేది ఉచితంగా చేస్తున్నాం. దీంట్లో మెయిన్గా ఏంటంటే మనకున్న ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్లో ఎర్లీగానే అందరికీ డయాబెటీస్, షుగరు, బీపీ అన్నవి డిటెక్ట్ అవుతాయి. దానివల్ల కంటి సమస్యలు కానీ, శుక్లాలు కానీ, లేకపోతే గ్లకోమా అనే ప్రాబ్లమ్స్ కానీ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లెపూడి గ్రామంలో గత 5 రోజుల కింద జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు. గ్రామంలో వైసీపీ నాయకులే వ్యక్తిని దారుణంగా హతమార్చారంటూ పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన రహదారులపై హత్య చేసిన అంతకులను నడిపిస్తూ పోలీసులు డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చారు. పాత కక్షల కారణంగానే గ్రామంలో టీడీపీ ఇక అయిపోవాలి అన్న మాదిరిగా వైసీపీ నేతలు దాడి చేసి దారుణంగా ఒక వ్యక్తిని హతమార్చారని డీఎస్పీ స్పష్టం చేశారు.
మన తుని ప్రాంతానికి సంబంధించి కోటనందూరు మండలం అల్లిపూడి విలేజ్లో ఈ నెల 16వ తారీఖున ఒక మర్డర్ జరిగింది. ఈ కేసులో ఏంటంటే లాలం బంగారయ్య, ఈయన దొరబాబు అంటారు, తండ్రి శ్రీరామూర్తి, 35 సంవత్సరాలు, అన్మ్యారీడ్, ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ ఈయన చనిపోయాడు. ఆ రోజు ఏంటంటే ఈ పండగ సందర్భంగా, పండగ అప్పటికి అయిపోయింది, ఇంకా అయిపోయిన తర్వాత 16వ తారీఖుని అక్కడ ఆ గ్రామంలో అల్లిపూడి గ్రామానికి సంబంధించి టీడీపీ నాయకుడు అంకంరెడ్డి ఎర్రపాత్రుడు అని చెప్పి గులుబాబు అంటారు. ఈయన బర్త్డే సందర్భంగా బర్త్డే పార్టీ జరగడం, ఆ బర్త్డే పార్టీలో ఊరేగింపుగా ఊర్లో సచివాలయం ద్వారా ఫంక్షన్ చేసుకుని వచ్చిన ఊరేగింపుగా రావడం, వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులైనటువంటి చింతకాయల చిన్నబాబు ఎలియాస్, చింతకాయల సన్యాసరాజు ఇస్తున్నారని చెప్పి నిప్పులాగా ఉంది. అదొక కారణం. తర్వాత ఈ మధ్యకాలంలో 1 మంత్ కిందట ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రాజమండ్రి బట్టల షాప్కి వెళ్ళడం, అంటే కొనడానికి వెళ్ళిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆ షాప్ యజమాని ఈయన అల్లిపూడి నుంచి వచ్చాడని చెప్పేసి గ్రామంలో ఒక వ్యక్తికి, అల్లిపూడి సంబంధించిన ఒక వ్యక్తి మీ ఊరి నుంచి ఇలా బట్టలు కొనడానికి వచ్చాడని చెప్పడం, చెప్తే ఇటు నుంచి ఎవరైతే అల్లిపూడి నుంచి మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో ఆయన మనందరూ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళకేం మనం డిస్కౌంట్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు మన వాళ్ళు కాదని చెప్పి చెప్పడం, అది ఒక కారణం. ఇలాగే ఇది కాకుండా అంటే గ్రామాల్లో మీకు తెలిసిందే, ఒక పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ఆ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ మారిందో పాత ఎవరైతే ఆధిపత్యం చెలాయించారో వాళ్ళంతా కూడా దాన్ని తట్టుకోలేక అదొక జలసీలా ఫీల్ అవ్వడం, లేకపోతే మనసులో కక్షలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా నిబద్ధతతో కూడిన సేవలు అందిస్తున్న సంకురాత్రి చంద్రశేఖర్ సేవలు అభినందనీయమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. బుధవారం కాకినాడ రూరల్ పెనుమర్తి రోడ్లో గల శ్రీకారం కంటి ఆసుపత్రిలో కోస్తాంధ్రలోని మొట్టమొదటిసారిగా చిన్నపిల్లల కంటి సంరక్షణ కోసం నిర్మించిన ప్రత్యేక నూతన భవనాన్ని ప్రవచన చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాధారణంగా పిల్లల్లో కంటి ఇబ్బందులు తమంతట తాము చెప్పుకోలేరని, తల్లిదండ్రులు, వైద్యులు సకాలంలో స్పందించి వారిని కంటి వైద్యుని వద్దకు తీసుకెళ్లాల్సి వస్తుందని తెలిపారు. అయితే నిజాయితీ మరియు నిబద్ధతతో కూడిన సేవతో పిల్లల దృష్టి కాపాడుతూ తల్లులకు పాలిచ్చే గది, ఆట స్థలం, పిల్లలు భయపడకుండా బొమ్మలు, గదితో కూడిన అధునాతన ప్రత్యేక కంటి ఆసుపత్రి భవనం నిర్మించడం చాలా అభినందనీయమన్నారు. ఈ విధంగా సంక్రాంతి చంద్రశేఖర్ గత 37 సంవత్సరాలుగా చేస్తున్న సేవ వెలకట్టలేందని, ఈ భవనం ప్రారంభోత్సవానికి తనను ఎన్నుకోవడం తనకు దక్కిన గొప్ప పురస్కారమని ఆయన తెలిపారు. అనంతరం సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ చంద్రశేఖర్ సంక్రాంతి మాట్లాడుతూ, తన 30 సంవత్సరాల కాలం నెరవేరిందని, ఎంతోమంది పిల్లలకు అవసరమైన కంటి వైద్యానికి ఈ నూతన భవనం ఉపయోగపడుతుందని భావిస్తున్నామని అన్నారు. అలాగే చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభించడం జరిగిందని, మనం ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని అందించిందని అన్నారు. అలాగే చిన్నపిల్లలకు ప్రత్యేక కంటి వైద్య నిపుణులు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అవినాష్ మంత్రికర్ మాట్లాడుతూ, ఈ ప్రత్యేక నూతన భవనంలో 18 సంవత్సరాల్లో పిల్లలందరికీ ఉచిత కళ్లజోళ్లు మరియు కంటి ఆపరేషన్లు చేయబడిందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బయటకు వచ్చాక మళ్ళీ తీసుకుంటారు. ఈరోజు ఇక్కడ సంఘసేవకి ప్రఖ్యాతి వహించినటువంటి కిరణ్ కంటి ఆసుపత్రి ప్రాంగణంలో కేవలం పిల్లలకి దృష్టి సంబంధమైనటువంటి రుగ్మతలు వస్తే నివారించడం కోసం చాలా విశాలంగా అన్ని వసతులతోటి ఏర్పాటు చేసిన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాగలగడం నా అదృష్ట విశేషం. మన దేశంలో ప్రత్యేకించి పిల్లలకి చిన్నతనంలో వచ్చే నేత్ర సంబంధమైన రుగ్మతలు ఏమాత్రమైన ఆలస్యం చేసినా, ఆ విషయంలో తగిన జాగ్రత్త ప్రదర్శించకపోయినా వాళ్ళ భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకమయ్యే అవకాశం ఉంటుంది.
పిల్లలు ఏదైనా సరిగ్గా కనపడటం లేదు అన్నప్పుడు ఇవాళ కంటి వైద్యం చాలా ఖరీదు అన్న ఉద్దేశ్యంతో పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెనకాడవలసిన అవసరం లేకుండా అన్ని పరీక్షలు ఉచితంగా నిర్వహించి ఆ పిల్లల యొక్క దృష్టిని కాపాడాలన్న పవిత్రమైన ఉద్దేశ్యంతో ఇవాళ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇంత గొప్ప భవనాన్ని నిర్మాణం చేసి పిల్లల యొక్క క్షేమం కోసమే ప్రయత్నం చేస్తున్నారు. అమ్మ అన్నం వండి పెట్టగలదు, కానీ ఆకలి వేస్తే తినడం మన వంతు. ఆయన ఉచితంగా పిల్లలకి అంత గొప్ప వైద్యం అందించాలని తాపత్రయపడి అంత భవనాన్ని నిర్మాణం చేసి సమర్థులైన వైద్యులు దాని కొరకు సిద్ధంగా ఉన్నప్పుడు తల్లిదండ్రులందరూ కూడా దాని ప్రాధాన్యత అవసరం తెలుసుకుని ఒక్కసారి పిల్లల్ని ఓ ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి పరీక్ష చేయిస్తుంటే ముందే కంటి సంబంధమైన రుగ్మత ఏదైనా ఉంటే నివారించుకుని పిల్లల భవిష్యత్తు వృద్ధిలోకి వచ్చేటట్టుగా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటే ఆయన లక్ష్యం నెరవేరుతుంది. దానివల్ల ఆయన ఎంతో సంతోషించడానికి కారణమవుతుంది. మీరు సమాజానికి చెవులు కళ్ళు వంటి వారు కాబట్టి ఈ సందేశం అందరికీ అందడం ద్వారా పిల్లల యొక్క నేత్ర సంబంధమైన ఆరోగ్య పరిరక్షణలో మీరు కూడా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చాలా శుభదినం అండి. 35 సంవత్సరాలుగా అనుకుంటున్నది ఈరోజు నెరవేరింది. చిన్నపిల్లలకి ప్రత్యేకంగా కంటి వైద్యం అందించాలని మా తాపత్రయం. ఇన్ని సంవత్సరాలు కూడా పెద్దవాళ్ళకి చేసాం, కానీ చిన్నపిల్లలకి ఎక్కువ చేయలేకపోయాం అన్నమాట. సమాజంలో ఎంతోమంది పిల్లలు ఉంటారు, మూలమూలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా వెతికి ఎక్కడెక్కడున్నారో చూసి వాళ్ళు రాకపోయినా మేమే వెళ్ళి వాళ్ళ దగ్గరికి కంటి శిబిరాలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎవరికైతే కంటి సమస్యలు అవసరం ఉంటాయో వాళ్ళకి సహాయం చేయాలని మా కోరిక. ఈ సంవత్సరం కనీసం 1,00,000 మంది పిల్లల్ని చూడాలని మా ప్లాను. ఈ సంవత్సరమే కాదు, రాబోయే సంవత్సరాల్లో కూడా కనీసం 2-3 సంవత్సరాలు అలాగ చేస్తే చిన్నపిల్లల వైద్యంలో మనం ముందుంటాము. చిన్నపిల్లలకి చిన్నప్పుడే మనం చాలా సమస్యలు నివారిస్తే పెద్ద అయిన తర్వాత పెద్ద సమస్యలు అవ్వవు. కొన్ని పెద్ద అయిన తర్వాత కూడా మనం ఏమీ చేయలేము. అందుకని ఇది అందరూ గుర్తుంచుకొని, ముఖ్యంగా సార్ గారు చెప్పినట్టుగా మీ మీడియా ద్వారా, తర్వాత పేషెంట్స్కి, పిల్లలకి, టీచర్లకి అందరికీ కూడా ఈ సమాచారం వెళ్ళాలి. పిల్లలందరికీ ప్రత్యేకంగా దృష్టి పరీక్ష చేయించాలని మేము ఇక్కడ ఉన్నాం. కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం ప్రాంతంలో సమీప కెమికల్ ఫ్యాక్టరీకి తీసుకువెళ్తున్న కెమికల్ లారీ తిరగబడింది. దీంతో లారీలో ఉన్న రసాయనాలు అక్కడ ఉన్న కాలువలో కలవడంతో ఆ నీరు సమీప గ్రామాలకు వెళ్లే అవకాశం ఉందని దాదాపు 16 గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. అయితే తర్వాత నీటిలో ఈ కెమికల్ కలవలేదని ప్రాథమికంగా నిర్ధారణ చేశారు. ఏది ఏమైనా ఈ ఫ్యాక్టరీ ద్వారా ఇబ్బందులు పడుతున్నామంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రాజేష్తో పాటు పలువురు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మన ప్యానాలు నింపినాకే లంచ్ బెడ్ ప్యానాలు తీసినాకే అదే మరి పోదా ఆల్రెడీ ఇలాగే వెనకాల ఉంది తీసి అక్కడికి వెళ్ళినా కావద్దు. చెప్తున్నాను 2 మూడేసి రమ్మా. ఏమో తేడా వస్తుంది అనేది వాళ్ళు ఎవరికి జనాలకు ఎవరు చెప్పకుండా ముందే అన్ని చేయించండి. ఇవాళ ట్యాంక్ పడిపోయిన వాళ్ళు అందరూ ఇది చేసుకొచ్చారు కదండి. ఇవాళ పెట్టి రాత్రి 12 గంటలకి చేపలు చదువుకునేది. చేపలు వాసన కూడా పోసిన ఎలా అయింది, ఇప్పుడు వాసన తగ్గింది. రాజేష్ గారు 2 సంవత్సరాల మీద రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నామండి.
2 సంవత్సరాలు బట్టి ఇలా పోసేస్తారు. రాత్రి 1 గంట టైంలో పోసేస్తున్నారండి. వ్యవసాయాలు పోతున్నాయండి. రాయకంపాడు పుసరాకాయల్లో పోసేస్తారండి. ఇక్కడ ఆరంభి ట్యాంకులో వెళ్ళి నీరు మంచినీళ్ళు చప్పలాకి వెళ్ళి దాంట్లో పోసేస్తున్నారండి. ఇక రైతు కాలంలో పోసేసారు. రాత్రి వచ్చి తెరబడిపోయింది లారీ. మాకు దొరికారండి. ఈరోజు తెరబడంలో దొరికారండి. రాత్రి 1 గంట టైంలో రెడీ వెళ్ళి ఇదే పని అండి. ఇంకా రైతులు మరి పొద్దుంత బాగానే పని చేసి పొద్దు చేసి ఇంట్లో ఎలాగ పడుకుంటాను. ఎక్కడికి అప్లాగా అయ్యిందండి. హలో. దివాన్ చెరువు రోడ్లో జరిగిన ప్రమాదంలో 38 మంది స్టూడెంట్లు 4 డ్రైవర్లకి తీవ్ర గాయాలయ్యాయి. గేదె అడ్డు రావడంతో 3 ప్రైవేట్ బస్సులు ఒకదానొకటి వరుసగా ఢీకొన్నాయి. ప్రమాదంలో 109 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు, 4 డ్రైవర్లు అరకు విహారయాత్ర ముగించుకుని వస్తుండగా ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులంతా తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా దిండి మోడల్ స్కూల్స్ చెందినవారని సమాచారం. బాధితులను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోకవరంలో అతి పురాతన బ్రిటిష్ కాలం నాటి వంతెనను ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ పరిశీలించారు. నిత్యం ట్రాఫిక్ సమస్యతో గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఘటన చూసి నూతన వంతెన నిర్మాణం ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఇందులో భాగంగానే గోకవరంలో వంతెనను పరిశీలిస్తున్న ఎమ్మెల్యేను కించపరిచే విధంగా కొంతమంది బీజేపీ నాయకులు అదే వంతెనపై స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం ఇవ్వడంతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ, దళిత బీజేపీ నాయకులు వరసాల ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఉన్నప్పుడు వంతెన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలి కానీ తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడంపై వరసాల మండిపడ్డారు. ప్రసాద్ అండి, ఎక్స్ఎంపీడీసీని, దళిత బీజేపీ నాయకుడిని. ఈరోజు మీడియా పరంగా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే బీజేపీ పార్టీని కొంతమంది బీజేపీ నాయకులు ఇబ్బంది పెడుతున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పడానికి వచ్చాను. బీజేపీ పార్టీని ఇబ్బంది పెట్టకండి. ఎందుచేతనంటే మరి ముఖ్యంగా ఎవరిని అడుగుతున్నానంటే బీజేపీ మండల అధ్యక్షులు ఎనుకోడు బాపం ద్వారా సీనియర్ బీజేపీ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి మట్ట మంగరాజు గారికి నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాను. గోకవరంలో ఉన్న ప్రధాన సమస్య అయినటువంటి ఇరుకు వంతెన సమస్యపై స్థానిక శాసనసభ్యులు జ్యోతుల్ నెహ్రూ గారి దృష్టికి ఆల్రెడీ 4 రోజుల క్రిందట మేమందరం కూడా వెళ్ళి ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఈ ఇరుకు వంతెన పైన నెహ్రూ గారితో చర్చించడం జరిగింది. వెంటనే ఆయన చాలా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా ఈ వంతెన నిర్మిస్తాను రా అని చెప్పి నాతో వచ్చినటువంటి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా పండగ వెళ్ళిన వెంటనే ఈరోజు జ్యోతుల్ నెహ్రూ గారు వచ్చి
ఈ ఉరుకు వంతెనకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ని అధికారులని అందరినీ పిలిచి ఇది ఖచ్చితంగా అర్జెంటుగా దీన్ని చేసి పెట్టాలి, దీన్ని ఏ రకంగా చేయాలో దీని మీద వెంటనే ప్రణాళిక సిద్ధం చేయండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ బ్రిడ్జి కట్టడం ఆలస్యమైతే దానికి ప్రత్యామ్నాయంగా కూడా మార్గం ఏర్పాటు చేయాలని కూడా మీడియా పరంగా చెప్పడం జరిగింది. ఇలాగా ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జి మీద ఎంత కృషి చేస్తున్న సమయంలో ఈ రోజునే ఈ మట్టా మంగరాజు గారు, ఇనుకోటి బాపందర్ గారు శాసనసభ్యులను కాదని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం అనేది మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నామన్న సంగతి మర్చిపోతున్నారు. ఏంటి, ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ప్రతిపక్షం వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు, కానీ మనం కూటమి ప్రభుత్వంలో ఉండి ఎమ్మెల్యే గారు దీని మీద స్పందిస్తే ఈ రోజునే మీరు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమంలో వెళ్ళడం అది పార్టీకి మంచిదా చెడ్డదా అని ఒకసారి ఆలోచించమని చెప్పేసి జిల్లా అధికారులని, జిల్లా పార్టీ నాయకులని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎమ్మెల్యే గారిని కాదని మనం ఏం చేయగలం? 1000 మందితో నేను ధర్నా చేయగలను, కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లోని పిఆర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ ఎస్డీపీఓ దేవరాజ్ మనీష్ పాటిల్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రెడ్ లైట్ పడిన అనంతరం జేబ్రా లైన్ల వద్ద మాత్రమే రోడ్డును దాటాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లు వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, వన్ వే ఉల్లంఘనలు, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, చట్టపరమైన శిక్షలపై అవగాహన కల్పించారు. మొబైల్ ఫోన్ వినియోగిస్తూ వాహనాలు నడపడం, రోడ్డును దాటడం ప్రమాదకరమని హెచ్చరించారు. హెల్మెట్ లేక ఎక్కువ మంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కారణం ఏంటంటే నేను ఇలా బ్యాలెన్స్ గా నుంచోగలిగాను అంటే కారణం ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఉండడం వల్ల ఆ బ్యాలెన్స్ చేసిన ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బొట్టు దగ్గర ఉంది. ఎక్కువ మంది రోడ్ యాక్సిడెంట్స్ అయ్యి తలకాయ ఇంజ్యూర్ అయి చనిపోతున్నాం. ఎందుకు తలకాయ రోడ్డు తగులుతుంది? కాలో చేయో తగలచ్చు కదా. కారణం ఏంటంటే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. బండి మీద తోలుతున్నప్పుడు బ్రేక్ వేసిన వెంటనే ఆ గ్రావిటీ హెడ్ కన్వర్ట్ అయ్యి నేలకి తక్కువని తగిలిస్తుంది. మన యొక్క హెడ్ ఎలా ఉంటుందంటే, ఒక సెల్ ఫోన్ తీసుకోండి, లేదా ఒక సెల్ ఫోన్ ఎలాగైతే గాడ్ చేసుకుంటున్నామో ఆ విధంగా కొబ్బరికాయలు 2 తీసుకోండి, పీస్ తీసింది, పీస్ తీసింది, నేల మీద కొడితే ఏడు పగిలిపోతుంది, పీస్ తీసింది ముక్కలు అవుతుంది. పీస్ తీయనటువంటి కొబ్బరికాయ అలాగే ఉంటుంది. అదే విధంగా మన హెడ్ ని హెల్మెట్ అనేది కాపాడుతుంది. ఎక్కువ మంది హెల్మెట్లు ధరించకపోవడం వల్లే రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి. మీరు ఒకసారి ఖాళీ అయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు ఆర్తనాదాలు ఏర్పడతాయి. అయ్యో నా కొడుకు హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడే, నాకు తండ్రి హెల్మెట్ పెట్టుకుంటే బతికేవాడే, నా అమ్మ పెట్టుకుంటే బతికేవాడే. కేవలం హెల్మెట్ ఎంతో ఉపయోగాలు ఉంటాయి. దయచేసి అందరూ కూడా మీ తల్లిదండ్రులతో ఈ జాతీయ భద్రతా వారోత్సవాలకు చెప్తున్నాం కనుక మీ తమ్ముడికి, మీ అన్నయ్యకి కానీ, మీ చుట్టాలకు కానీ. ట్రాఫిక్ సిఐ గారు మన మధ్యలోకి రావడం చాలా సంతోషం. వాటిని ఆహ్వానిస్తూ చప్పలు కొట్టండి గట్టిగా. టీనేజ్ లో ఉన్నారు మీరు. 13 నుంచి 19 ప్రాణాలు లెక్క చేయనటువంటి ఏజ్ ఇది. అంచేత ప్రాణం విలువ ఏంటో తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటారు. ఒక్కసారి ప్రాణం పోతే వెనక్కి తీసుకురాగలమా? చెప్పండి రా, తీసుకురాలేము. అందుచేత ప్రాణాన్ని కాపాడుకోవడానికి మన అధికారులు మనకు చెప్పేటువంటి మంచి సూచనలు ఇవన్నీ కూడా. మీరు ఎప్పుడైనా ఒక బండి దొరికిందనుకోండి చేతికి, ఇంకా గ్రిప్ ఎక్కడికి వెళ్ళిపోతాం, మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రాణ భయం లేదు, మీకు ఉండదు. టీనేజ్ అటువంటిది. అంచేత తర్వాత కాలో చేయి విరిగిన తర్వాత తల్లిదండ్రులు బాధపడతాం, ఉపయోగం ఉండదు కదా. అంచేత సార్ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకుని, మరి స్కూల్కి ఎందుకు వచ్చి చెప్తున్నారంటే మీ కుటుంబానికి 10 మందికి మీ ద్వారా ఆ మెసేజ్ వెళ్ళాలి, మీ స్నేహితులకు వెళ్ళాలి. ఆ విధంగా మెసేజ్ మీ కుటుంబానికి వెళ్తుంది. ఇప్పుడు మీరు 400 మంది ఉంటే ఒక 2000 మందికి మెసేజ్ వెళ్తుంది అనే ఉద్దేశంతో స్కూల్ని సెలెక్ట్ చేసుకుని టీనేజ్లో ఉన్నటువంటి మీకు చాలా చక్కగా వివరంగా
చాలా చక్కగా వివరంగా విషయాలు తెలియజేసి వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ చేసుకుని దినం సందర్భంగా పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో వేంచేసి ఉన్న వాసవి కన్యకా పరమేశ్వర ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో బొజ్జా సతీష్, సోమ సత్యనారాయణ, కొరుప్రోలు శ్రీను, పిల్లి చిన్న, సురవరపు సుబ్బారావు, మొల్లి మరటరాజు, రాయుడు శ్రీను, పిఎస్ఎన్ మూర్తి, బోరుగంట రమేష్, నుతాటి ప్రకాష్, వరద సత్యబాబు, గొర్లి సత్యబాబు, పెదపాటి బాల తదితరులు పాల్గొన్నారు. వాసవి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవం అది పశ్చిమ గోదావరి పెనుగొండ ఆడపడుచు ఒక రాజుగారు యొక్క తప్పుడు ఆలోచన, తప్పుడు నిర్ణయానికి ఆవిడ తలొగ్గకుండా ఆత్మార్పణ చేస్తుంది. అంటే అమ్మవారి యొక్క ఆత్మార్పణ అన్నది భారతీయ సంస్కృతిలో స్త్రీలకి ఇచ్చి గౌరవం ఇవ్వాలన్న ఒక సూచికత ఆవిడ ఆత్మార్పణ చేసుకుంది. మరి అటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆత్మార్పణ దినోత్సవం అధికారికంగా చేయడం కూడా మరి కాకినాడ కొండైపాలెం సెంటర్లో విగ్రహాల వివాదం మళ్లీ తెరపైకొచ్చింది. కొండైపాలెం జాతీయ జెండా సెంటర్లో మంగళవారం రోటరీ క్లబ్ హెల్పింగ్ హ్యాండ్స్ చిన్నపిల్లల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం సిమెంట్ దిమ్మ కడుతుండగా అది తెలిసిన స్థానికులు రాధారంగ మిత్రమండలి సభ్యులు అక్కడికి వెళ్లి చేస్తున్న పనిని ఆపి నినాదాలు చేసి రోడ్డుపై బైఠాయించారు. రోటరీ క్లబ్ ఏర్పాటు చేస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ విగ్రహం మాకొద్దు అంటూ స్థానికులు డిమాండ్ చేశారు. విషయం తెలిసిన వెంటనే 2 టౌన్ సీఐ మధ్య అప్పలనాయుడు అక్కడికి వెళ్లి పోలీసుల జోక్యంతో రోటరీ క్లబ్ రంగా మిత్రమండలి సభ్యులను, స్థానికులను జాయింట్ కలెక్టర్ వద్దకు వెళ్లి అక్కడ జేసీ మాటలతో సానుకూలంగా రంగా అభిమానులు, స్థానికులు స్పందించారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద వారు మాట్లాడుతూ మా మనోభావాలు కించపరిచే విధంగా రోటరీ వారి విగ్రహం ఏర్పాటు తగదు అని చేసి వెంటనే రోటరీ ఏర్పాటు చేస్తున్న విగ్రహం ఆపాలని, అలాగే రాధారంగ మిత్రమండలి సభ్యులు కూడా అక్కడికి వెళ్లొద్దు, ఒకరోజు సమయం ఇవ్వాలని అని అడగడంతో జేసీ మాటకు విలువిచ్చి ఆగిపోవడం జరిగిందని ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు జనసేన నాయకులు సలాది శ్రీనివాస్ బాబు, జనసేన సీనియర్ నాయకులు నల్లం శ్రీనివాస్ అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సలాది శ్రీనివాస్ బాబు, రాధారంగ మిత్రమండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు. ఈ రోజున మాకు రంగా సెంటర్ కొండైపాలెం సెంటర్ దగ్గర ముత్తవారిది కింద మళ్ళీ ఏదో దిమ్మ కడుతున్నారు, జాతీయ జెండా కింద అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగానే నలుగురు వెళ్ళి అక్కడ చూస్తే దిమ్మ కడుతున్నారు. గతంలో కలెక్టర్ గారు ఇచ్చిన జెంటిల్మెన్ ఒప్పందం ఏంటంటే మీరు అక్కడ ఎట్టి పరిస్థితుల్లోని రంగగారి విగ్రహం పెట్టద్దు, అక్కడ గౌరవ డిప్యూటీ సీఎం గారు వచ్చి మనకి జాతీయ జెండా ఆవిష్కరణ చేస్తారు, సో దానికని మేము ప్రిపేర్ అవుతున్నాం అని చెప్పేసి అనగానే వారికి మాకు గౌరవిస్తూ, జాతీయ జెండాను గౌరవిస్తూ మా రంగగారి బొమ్మని వెనక్కి తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఈ రోజున ఎవరో రోటరీ వారు, లండన్ వారు జాతీయ బొమ్మ లాంటిది వాళ్ళు పెడతామని చెప్పి, అక్కడ మేము పబ్లిష్ అవుతామని చెప్పి, దాన్ని ఏదో డెవలప్ చేస్తున్నామని చెప్పి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసామని చెప్పి వాళ్ళు ఎదరికొచ్చి అక్కడ దిమ్మ కట్టడం జరగడం మేము చూసాం. అది ఆపాం. అది ఆపగానే మన 2 టౌన్ సీఏ గారు వచ్చి మమ్మల్ని అందరికీ కూడా అలా కాదు, మీరు ఏదో ఒకటి ఉంటే జేసీ గారితో చెప్పుకోండి అని చెప్పడం జరిగింది. సో జేసీ గారి దగ్గరికి రావడం జరిగింది.
పాయింట్ వైజ్ ఆయనకి ఈ నెల 26న కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో గణతంత్ర దినోత్సవ సన్నాహక ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ ఈ నెల 26 సోమవారం ఉదయం 9 గంటలకు కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్న దృష్ట్యా పటిష్టమైన బందోబస్తుతో పాటు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులతో పాటు ప్రతి ఒక్కరికి తగిన సీటింగ్ ఏర్పాట్లు, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పోలీస్ శాఖ తరపున పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోపల వెలుపల చేపట్టాల్సిన బందోబస్తు ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, పోలీస్, ఏపీఎస్పీ బెటాలియన్, ఎన్సీసీ క్యాడెట్స్ కవాత్ నిర్వహణ, బారికేడింగ్ వంటి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ముఖ్య అతిథి వారి గణతంత్ర దినోత్సవ సందేశం తయారీ మరియు ప్రచురణతో పాటు సరిపడిన ప్రతులు సిద్ధం చేసి అందరికీ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. Regarding another stall, combined stall by RWS, DPO and the donor. All together stall 20,000, 25,000 cost. More departments so share చేసుకుంటారు. And when it comes to these regarding the stalls, arrangement stalls, regarding the tableaus, Brahma side నుంచి ట్యాబ్లెట్ ఎట్లా ఉంటుంది అండ్ హౌసింగ్ మన సైడ్ నుంచి ట్యాబ్లెట్ ఉంటుంది. ఫార్మేట్ దేవస్థానం నుంచి బాగా చేయించండి. హెల్త్ నుంచి కంబైన్డ్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ వైద్య సేవ చేయించండి సార్. డిఓ గారు అండ్ ఫ్లెక్సీస్ ఏదైతే చేసుకుంటారో అవి కూడా యూనిఫామ్గా ఉండేటట్టు దాని సెకండ్ ప్రోటోకాల్ ఈజ్ దేర్. ది ప్రోటోకాల్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్ వైల్ ప్రిపేరింగ్ ద స్టాల్స్ అండ్ ది సినాప్సిస్ ఫర్ కల్చర్. ఇవి ఆర్ఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.